హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ నుండి ఆహార ఉత్పత్తిని అధికం చేసే వ్యూహాలు అనే టాపిక్ నుంచి బిట్స్ చూద్దాం. ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ ఆహార ఉత్పత్తిని అధికం చేసే వ్యూహాలు టాపిక్. ఫస్ట్ వన్, భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా. భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా. ఆన్సర్ 33%. 33%. దాదాపుగా 62% జనాభాకు వ్యవసాయ రంగం ఉద్యోగాలను కల్పిస్తుంది. అంటే 62% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. నెక్స్ట్ వన్, పాక్షిక వామన రకాల గోధుమ వరి జాతులను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు? పాక్షిక వామన రకాల గోధుమ వరి జాతులను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ నార్మన్ ఈ బోర్లాగ్. నార్మన్ ఈ బోర్లాగ్. ఈయన మెక్సికోలోని అంతర్జాతీయ గోధుమ మొక్కజొన్న అభివృద్ధి కేంద్రంలో వీటిని తయారు చేయడం జరిగింది. పాక్షిక వామన రకాలైనటువంటి గోధుమ వరి జాతులను నార్మన్ ఈ బోర్లాగ్ అనే శాస్త్రవేత్త తయారు చేశారు. ఈయన ఏమంటాం మనం? హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ అంతర్జాతీయ హరిత విప్లవ పితామహుడు. అదే మన ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్. నార్మన్ ఈ బోర్లాగ్ ఎక్కడ ఈ జాతులను ఉత్పత్తి చేశాడంటే మెక్సికోలోని అంతర్జాతీయ గోధుమ మొక్కజొన్న అభివృద్ధి కేంద్రంలో వీటిని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గోధుమలో పాక్షిక వామన రకాలకు ఉదాహరణ. గోధుమలో పాక్షిక వామన రకాలకు ఉదాహరణ సోనాలిక, కళ్యాణ్ సోనా. సోనాలిక, కళ్యాణ్ సోనా. వీటిని 1963లో మన ఇండియాలో ప్రవేశపెట్టారు. ఈ సోనాలిక, కళ్యాణ్ సోనా అనే వెరైటీస్ ని మన ఇండియాలో వచ్చేసి 1963లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వరిలో పాక్షిక వామన రకం. వరిలో పాక్షిక వామన రకం IR8. IR8. దీన్ని ఎవరు తయారు చేశారంటే రెండు ఉంటాయి. IR8 ఒకటి, తాయిచుంగ్ నేటివ్ ఒకటి. దీంట్లో IR8 ఏంటంటే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిపైన్స్ వాళ్ళు అభివృద్ధి చేశారు ఈ వెరైటీని. ఈ తాయిచుంగ్ నేటివ్ వన్ ఏమో తైవాన్ నుంచి తీసుకొచ్చారు. ఈ రెండింటిని కూడా 1966లో మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. IR8, తాయిచుంగ్ నేటివ్ వన్. ఈ రెండు ఏంటి? వరిలో పాక్షిక వామన రకాలు. IR8 నేమో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిపైన్స్ వాళ్ళు అభివృద్ధి చేశారు. తాయిచుంగ్ నేటివ్ వన్ ఏమో తైవాన్ నుంచి తీసుకొచ్చారు. రెండింటిని కూడా 1966లో మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అభివృద్ధి చేసిన పాక్షిక వామన వరి రకాలు. మన దగ్గర అంటే ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి IR8, తాయిచుంగ్ నేటివ్ వన్ల నుండి మన ఇండియాలో మళ్ళీ కొన్ని రకాలు అభివృద్ధి చేయడం జరిగింది. అవేంటి అంటే జయ, రత్న. జయ, రత్న. నెక్స్ట్ వన్, ఉత్తర భారతదేశంలో ప్రాథమికంగా సాగు చేసే చెరుకు రకం. ఉత్తర భారతదేశంలో పండించేటటువంటి చెరుకు యొక్క శాస్త్రీయ నామం షాకారం బార్బెర్రీ. షాకారం బార్బెర్రీ. ఇది ఎలా ఉంటుందంటే తక్కువ చక్కెర శాతం, తక్కువ దిగుబడిని కలిగి ఉంటుంది. అదే దక్షిణ భారతదేశంలో సాగు చేసే చెరుకు ఏదంటే షాకారం అఫీసినారం. షాకారం అఫీసినారం. దీని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే మందమైన కాండం, ఎక్కువ చక్కెరని కలిగి ఉంటుంది. ఇది ఉష్ణమండల మొక్కలు. మళ్ళీ ఈ వెరైటీని షాకారం అఫీసినారంని ఉత్తర భారతదేశంలో పండించాలంటే అవి అక్కడ బ్రతకలేవు, ఎందుకంటే అవి ఉష్ణమండల మొక్కలు కాబట్టి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండింటిని సంకరణం చేసి ఎక్కువ మందం ఉండి ఎక్కువ చక్కెర శాతాన్ని కలిగి ఉండి ఉత్తర భారతదేశంలో పెరగగలిగేటటువంటి చెరుకు జాతులను అభివృద్ధి చేయడం జరిగింది. అంటే రెండిట్లలో ఉండేటటువంటి మంచి క్వాలిటీస్ ఎన్నుకొని ఎక్కువ కాండం మందాన్ని కలిగి ఉండి ఎక్కువ చక్కెర శాతాన్ని కలిగి ఉండి ఉత్తర భారతదేశంలో పెరిగేటటువంటి చక్కెర జాతులను అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మొక్కలకు వచ్చేటటువంటి కొన్ని వ్యాధుల గురించి. మొక్కలలో వచ్చేటటువంటి కొన్ని వ్యాధులు చూద్దాం. ఫస్ట్ వన్, శిలీంధ్రాల వల్ల వ్యాధులు. శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులలో కుంకుమ తెగులు. ఫస్ట్ కుంకుమ తెగులు, గోధుమ కుంకుమ తెగులు. గోధుమ మొక్కలకు వచ్చే గోధుమ వర్ణ కుంకుమ తెగులు. చెరకులో అయితే చెరకు ఎర్రకులు తెగులు. బంగాళదుంపలో అయితే ఆకు తెగులు. ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి అంటే శిలీంధ్రాల వల్ల వస్తాయి. గోధుమలో గోధుమ వర్ణ కుంకుమ తెగులు, చెరకులో చెరకు ఎర్రకులు తెగులు, బంగాళదుంపలో ఆకు తెగులు. ఈ మూడు కూడా శిలీంధ్రాల వల్ల కలుగుతాయి. నెక్స్ట్, బ్యాక్టీరియంల ద్వారా వచ్చేటటువంటి తెగులు చూసినట్టయితే క్రూసిఫెర్. ఈ క్రూసిఫెర్లలో నల్లటి కుళ్ళు తెగులు వస్తుంది. ఇది బ్యాక్టీరియాల ద్వారా వచ్చేటటువంటి తెగులు. నెక్స్ట్, వైరస్ల ద్వారా కలిగే వ్యాధి.
వైరస్ల వల్ల అయితే పొగాకు మొజాయిక్, టర్నిప్ మొజాయిక్. నెక్స్ట్ వన్ ఉత్పరివర్తనం అనగా. ఉత్పరివర్తనం అంటే ఏంటంటే జన్యువులలోని క్షారాల యొక్క వరుస క్రమంలో మార్పులు తేవడం ద్వారా జన్యు వైవిధ్యాలను సృష్టిస్తూ కొత్త లక్షణాలను సృష్టించడం. ఒక్కసారి చూడండి, జన్యువులలోని క్షారాల యొక్క వరుస క్రమంలో మార్పు చేస్తారు. ఇలా మార్పు చేయడం వల్ల జన్యు వైవిధ్యాలు ఏర్పడతాయి. ఈ జన్యు వైవిధ్యాల వల్ల కొత్త లక్షణాన్ని సృష్టించడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త లక్షణాలను సృష్టించడాన్ని ఉత్పరివర్తనం అని అంటాం. ప్రేరిత కృత్రిమ ఉత్పరివర్తనాలు ఎలా సాధించవచ్చు? నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరిత కృత్రిమ ఉత్పరివర్తనాలను ఎలా సాధించవచ్చు? ప్రేరిత కృత్రిమ ఉత్పరివర్తనాలు సాధించాలంటే రసాయనాలు లేదా వికిరణాలను ఉపయోగించాలి. రసాయనాలు లేదా వికిరణాలను ఉపయోగించి ప్రేరిత కృత్రిమ ఉత్పరివర్తనాలను సాధించవచ్చు. ఉదాహరణ కనుక చూసినట్టయితే పెసలు, గ్రీన్ గ్రామ్ ఉంటుంది కదా, ఈ పెసలలో పసుపచ్చ మొజాయిక్ వైరస్ కి, బూడిద తెగులు వ్యాధులకి నిరోధకతను కలిగి ఉండేటటువంటి ఒక రకాన్ని ఈ ప్రేరిత ఉత్పరివర్తనం ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది. పెసలులో పసుపచ్చ మొజాయిక్ వైరస్ కి, బూడిద తెగులుకి, ఈ రెండు వ్యాధులకు వ్యాధి నిరోధకతను చూపేటటువంటి ఒక వెరైటీని ఈ ప్రేరిత ఉత్పరివర్తనాల ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఉత్పరివర్తన ప్రజననం అనగా. ఉత్పరివర్తన ప్రజననం అంటే వరణం ద్వారా వాంఛనీయ లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను ప్రజనన మూలాలుగా ఉపయోగించడాన్ని ఉత్పరివర్తన ప్రజననం అంటాం. అంటే మనం ఏదైనా ఒక వాంఛనీయ లక్షణాన్ని తీసుకునేటప్పుడు దాన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి వన్య జాతుల నుంచి లేదా దేశవాళీ రకాల నుంచి సెలెక్ట్ చేయడాన్ని ఉత్పరివర్తన ప్రజననం అంటాం. బెండ మొక్కలు, నెక్స్ట్ క్వశ్చన్, బెండ మొక్కలలో ఎబుల్మాస్కస్ ఎస్కులెంటం బెండ పర్బని క్రాంతి అనే రకం ఎలా ఏర్పడింది? బెండ మొక్కలలో పర్బని క్రాంతి అనేటటువంటి రకం ఎలా ఏర్పడింది? ఆన్సర్ వచ్చేసి పసుపచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధి నిరోధకతను, పసుపచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధికి నిరోధకత ఉన్నటువంటి జన్యువులను వన్యజాతి మొక్కల నుంచి బదిలీ చేశారు. ఒక్కసారి చూడండి, పసుపచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధికి నిరోధకత కలిగినటువంటి జన్యువులను ఎక్కడి నుంచి తీసుకున్నారు? వన్యజాతి మొక్కల నుంచి బదిలీ చేయడం ద్వారా ఈ బెండ మొక్కలలో పర్బని క్రాంతి అనే రకాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ మొక్కలలో కీటక చీడలు నిరోధకత ఎలా ఉంటుంది? మొక్కలలో కీటకాల వల్ల వచ్చేటటువంటి చీడలకు నిరోధకత అనేది ఎలా ఉంటుంది? ఆన్సర్ చూడండి, చాలా మొక్కలు ఏం చేస్తాయి అంటే కీటకాల నుంచి చీడల నిరోధకత అనేది ఈ ఆకుల మీద, పత్రాల మీద ఉండేటటువంటి కేశాల వల్ల కలుగుతుంది. పత్రాల మీద కేశాలు ఉంటాయి కదా, ఆ కేశాలు ఏం చేస్తాయి అంటే కొన్ని కీటకాలకు, ఆ కీటకాల వచ్చే చీడలకు నిరోధకతని కలిగి ఉంటాయి. ఉదాహరణ కనుక చూసినట్టయితే పత్తిలో ఏమవుతుందంటే జెస్సిడ్లకు ప్రతిరోధకతను కలిగి ఉంటాయి. అదేవిధంగా గోధుమలో అయితే ధాన్య పత్ర పురుగుకి ప్రతిరోధకతను కలిగి ఉంటాయి. ఇంకా గోధుమలో కాండ సాప్లైకి, కొన్ని పత్తి వెరైటీలలో చూసినట్టయితే నున్నటి ఆకులు, మకరందం లేని పత్తి కాయలు ఉన్నటువంటి వెరైటీస్లో కాయ తొలిచే పురుగు బోల్వార్మ్ని ఇవి ఆకర్షించలేవు. అంటే ఆకులు నున్నగా ఉండి మకరందం లేని పత్తి రకాలు ఉంటే అవి ఏం చేస్తాయి, ఈ కాయ తొలిచే పురుగు నుంచి రక్షించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగులకు ప్రతిరోధకతను ఎలా చూపుతాయి? మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగులకు ప్రతిరోధకతను ఎలా చూపుతాయి? మొక్కజొన్నలు ఏమవుతుందంటే అధిక ఆస్పార్టిక్ ఆమ్లం, తక్కువ నత్రజని, తక్కువ చక్కెర శాతం ఉండడం వల్ల ఈ కాండం తొలిచే పురుగులకు ప్రతిరోధకతని చూపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కనిపించని ఆకలి అనగా చాలా మంది ప్రజలు ఇప్పటికీ ఆహారం లభ్యమైనప్పటికీ పోషకాహారం లభ్యం కాని పరిస్థితులలో ఉన్నారు. అంటే సూక్ష్మ మూలకాలు, ప్రోటీన్లు, విటమిన్లు ఇవి అన్నీ కూడా సరిపోని లభించక విటమిన్ల లోపం, ప్రోటీన్ల లోపంతో బాధపడుతున్నారు. దాన్ని కనిపించని ఆకలి అంటాం. అంటే సూక్ష్మ మూలకాలు, ప్రోటీన్లు, విటమిన్ల లోపాలతో బాధపడ్డాన్ని కనిపించని ఆకలి అంటారు.
నెక్స్ట్ వన్, బయోఫోర్టిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బయోఫోర్టిఫికేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? సస్యాలు అంటే ఎక్కువ దిగుబడి కోసం అభివృద్ధి చేసినటువంటి ఈ వెరైటీస్ లో విటమిన్లను పెంచడం, సస్యాలలో విటమిన్స్ ని అదేవిధంగా లవణాల స్థాయిలను అధికం చేయడం, లేదా అధిక ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవడం, ఆరోగ్యవంతమైనటువంటి కొవ్వు వంటి అంశాల మీద దృష్టి సారించడం. అభివృద్ధి చేసేటటువంటి వెరైటీస్ లో విటమిన్స్ ఎక్కువగా ఉండేలాగా, లవణాల స్థాయి ఎక్కువగా ఉండేటట్టుగా, అధిక ప్రోటీను, ఆరోగ్యవంతమైనటువంటి కొవ్వు ఉండేటట్టుగా చేయడం. సింపుల్ గా చెప్పాలంటే ప్రయోగాత్మకంగా సమాజ ఆరోగ్య స్థితిని పెంపొందించడం. బయోఫోర్టిఫికేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రయోగాత్మకంగా సమాజ ఆరోగ్య స్థితిని పెంపొందించడం. ఈ ప్రజననం ద్వారా ఉత్పత్తి అయినటువంటి కొన్ని మొక్కలు చూడండి, బయోఫోర్టిఫికేషన్ మెథడ్ ద్వారా ఈ మొక్కజొన్న బయోఫోర్టిఫికేషన్ మెథడ్ లో అభివృద్ధి చేసినటువంటి మొక్కజొన్న సంకరాలలో మామూలుగా ఉండే మొక్కజొన్న సంకరాల కంటే లైసిన్, ట్రిప్టోఫాన్ వంటి అమైనో ఆమ్లాల శాతం రెండింతలు ఉంటుంది. ఇంతకు ముందు నార్మల్ గా ఉండే మొక్కజొన్నతో పోలిస్తే బయోఫోర్టిఫికేషన్ మెథడ్ లో అభివృద్ధి చేసినటువంటి మొక్కజొన్నలో లైసిన్, ట్రిప్టోఫాన్ వంటి అమైనో ఆమ్లాలు డబుల్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ గోధుమలో అట్లాస్ 66 అనేది ఇట్లా బయోఫోర్టిఫికేషన్ లో వచ్చినటువంటి ఒక రకం. దీంట్లో కూడా ప్రోటీన్ పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఐరన్ ఫోర్టిఫైడ్ వరి రకం. దీంట్లో కనుక చూస్తే సాధారణ వరి రకాలతో పోల్చినప్పుడు 5 ఎక్కువగా ఐరన్ ఉంటుంది, 5 రెట్లు ఎక్కువ ఐరన్ అనేది ఉంటుంది. ఐరన్ ఫోర్టిఫైడ్ వరి రకంలో సాధారణ వరి రకాల కంటే 5 ఎక్కువ ఐరన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బంగారు వరి అనగా బీటా కెరోటిన్ కలిగినటువంటి వరి రకానికి బంగారు వరి అని పేరు పెట్టారు. బీటా కెరోటిన్ కలిగినటువంటి వరి రకానికి బంగారు వరి అని పేరు పెట్టారు. నెక్స్ట్ వన్, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ IARI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, IARI విడుదల చేసినటువంటి ఎక్కువ విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నటువంటి కూరగాయ మొక్కలు. ఇక్కడ చూడండి, విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలు క్యారెట్, స్పీనచ్, గుమ్మడి. నెక్స్ట్ వన్, విటమిన్ సి ఎక్కువగా ఉన్న మొక్కలు కాకర, బతువ, ఆవాలు, టమాటో. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్ అని ఏ ప్లాంట్ ను పిలుస్తాం, ఏ కూరగాయను పిలుస్తాం అంటే బతువ. నెక్స్ట్ ఇనుము, కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలు స్పీనచ్, బతువ. నెక్స్ట్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి చిక్కుళ్ళు, తోట బఠానీ. వీటిని IARI వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోస్ కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోల మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.